బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో మేఘావృత పరిస్థితులు నెలకొనగా రాబోయే 2 రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి బిందు అందిస్తారు. బిందు, గుడ్ మార్నింగ్. చెప్పండి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ ఉంది? దీని తీవ్రత ఎలా ఉంది? చాలా వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి ఇంద్రజ. ముఖ్యంగా ప్రస్తుతం ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం బలాసోర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ నేపథ్యంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఈ ఏదైతే వాయుగుండం బలోపేతం అవుతున్న కారణంగా పలు చోట్ల భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం కూడా ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో ముఖ్యంగా సముద్ర తీరాల దగ్గర నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు విశాఖపట్నం చూసుకున్న కాకినాడ, మచిలీపట్నం వంటి బీచెస్ దగ్గర ఉన్న ఏరియాస్ లో కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇంకా తీర ప్రాంత ప్రజలు అనవసరంగా సముద్ర తీరాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా ఏవైతే బులెటిన్లు కానీ ఏవైతే న్యూస్ వస్తుంటాయో వాటిని ఫాలో అవుతూ కూడా ఉండమన్నారు. రాష్ట్రంలోనే ఏదైతే ఈ అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో ముఖ్యంగా మన్యం జిల్లా ఇటు సైడ్ మొత్తం కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా మత్స్యకారులను అయితే వేటకి వెళ్ళొద్దని కూడా ఈ 5 రోజుల వరకు వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. వేటకు వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా వారికి తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడే ఉండి చేస్తూ ఉంటాయని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రతి కంట్రోల్ రూమ్ అంటే ఈ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కంట్రోల్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్స్ కి కాల్ చేసి ఏదైనా ప్రమాదం ఉంటే హెచ్చరికలు జారీ చేయమని కూడా చెప్పడం జరిగింది. రైట్ బిందు, ఏ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బిందు? పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంద్రజ. ఇటు చూసుకుంటే తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు విజయవాడ ఇటు సైడ్ కూడా కొంచెం వాతావరణం ఇప్పటికే చల్లబడిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కరెంట్ పోల్స్ తో కూడా జాగ్రత్తగా ఉండమని సూచించారు. ఏదైతే ఈ వర్షాల తాకిడికి ఎదురుగాలికి విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి కరెంటు పోలుల వద్ద శిథిలావస్థలు గల బిల్డింగ్ల దగ్గర, చెట్ల దగ్గర అయితే ప్రజలను ఎవరిని ఉండొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పుడైతే ఈ చెట్ల సమస్య, ఈ కరెంటు పోలుల సమస్య కూడా నిరంతరం వీఎంసీ పర్యవేక్షణలో ఇప్పటికే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నడుస్తుంది కూడా ఇంద్రజ. రైట్, ఈ వర్షాల వల్ల రవాణా, విద్యా సంస్థలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? వర్షాల కారణంగా ముఖ్యంగా రవాణాకి సంబంధించి పూర్తిగా రవాణా దెబ్బతినే అవకాశమే ఉంది ఇంద్రజ. ఎందుకంటే ఇటు బస్సులు చూసుకున్నా, ఇటు ఏ ట్రాన్స్పోర్ట్ చూసుకున్నా వర్షం కారణంగా అవి సరిగ్గా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇటీవల యాక్సిడెంట్లు ప్రోన్ జోన్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ వర్షాకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయని కూడా నమోదు చేశారు. ఈ యాక్సిడెంట్లకు సంబంధించి ఇప్పటికే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్ల మీద కూడా సరైన మార్క్ చేసి ఉంచారు. ఏదైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంటుందో దాన్ని రెడ్ మార్క్ తో కూడా ఆ రోడ్స్ పక్కన మార్క్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ వర్షాకాలంలో ఈ వర్షానికి సంబంధించి డ్రైవర్ కానీ ఇటు ఏ వెహికల్స్ కన్నా కూడా సరిగ్గా కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రోడ్ కి సంబంధించి రోడ్ సేఫ్టీని కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకునే నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బిందు.